సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ముఖ్య విషయం అండి, మీతో నడిచేందుకు తోడు ఎవ్వరూ లేరని మీ నడకని ఆపేయకండి. ఉదయపు నడక స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకునేందుకే కాదండి, మన ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకి అవసరమైన విలువైన ముఖ్యమైన పని అని గుర్తుంచుకోండి. ప్రకృతి అందాల్ని, నిశ్శబ్దాన్ని, సహజ సిద్ధమైన శబ్దాల్ని విని ఆనందించండి. ప్రతిరోజు ఉదయపు నడకలో కనబడే కొత్త మిత్రుల్ని చిరునవ్వుతో పలకరించండి. ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించండి. మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లోని ఎవలాస్ బ్యూటీ పార్లర్లో ఉన్నాం. ఈరోజు మనం హ్యాండ్ పాలిషింగ్ గురించి తెలుసుకుందాం. నార్మల్ మ్యానిక్యూర్కి అండ్ హ్యాండ్ పాలిషింగ్కి డిఫరెన్స్ ఏంటి, హ్యాండ్స్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మన సౌందర్య లహరిలో చూద్దాం. హాయ్ రామలక్ష్మి గారు. హాయ్ హేమా. సో మరి ఈరోజు మన సకులకి హ్యాండ్ పాలిషింగ్ చూపిస్తాను అన్నారు. నార్మల్ మ్యానిక్యూర్కి అండ్ అలానే మన ఈ హ్యాండ్ పాలిషింగ్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఇప్పుడు మామూలుగా మ్యానిక్యూర్ అంటే ఓన్లీ హ్యాండ్స్ దీని వరకే వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు పాలిషింగ్ అంటే నీకు మొత్తం హ్యాండ్స్ నీట్గా ఇప్పుడు ట్యాన్ అయి ఉంటుంది కదా, ఆ ట్యాన్ కూడా శుభ్రంగా రిమూవ్ అయిపోద్ది అనమాట. ఓకే, అంటే మొత్తం ఒక పాలిషింగ్ పెట్టమే నిజంగా. హ్యాండ్ పాలిషింగ్ అంటే మ్యానిక్యూర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకే వస్తుంది, అది ఓన్లీ డెడ్ స్కిన్ దీని వరకు తీసేస్తాం అనమాట. ఇప్పుడు మనకు ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది, పైన ఉన్న ట్యాన్ అంతా షైనింగ్ వస్తుంది ముందు మెయిన్ అది. సో దాన్ని మొత్తం హ్యాండ్స్ కి చేస్తారు కాబట్టి హ్యాండ్ పాలిషింగ్. ఇప్పుడు నీ చేతికి చేద్దాము. ఫస్ట్ ఈ చేతికి చేసి చూద్దాం, అంటే మనకు డిఫరెన్స్ తెలియాలి కదా మన చేతి కాబట్టి. రైట్ హ్యాండ్ కి చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లెన్సింగ్ చేస్తుంది తనకి. క్లెన్సింగ్ చేయము. సో క్లెన్సింగ్ అంటే మనకి ఏమైనా డస్ట్ అది ఉన్నా కానీ రిమూవ్ చేయడానికి, క్లీన్ చేయడానికి. ఓకే. క్లెన్సింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్లీచ్ పెట్టేసుకుందాం. సో క్లెన్సింగ్ అంటే మనకి ఏదైనా డస్ట్ గానీ ఉన్నప్పుడు పోతుంది. సో నెక్స్ట్ మనం బ్లీచ్. వన్స్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి మనం? ఇప్పుడు 10 minutes చాలమ్మా దీనికి. 10 minutes ఉంచితే సరిపోతుంది. ఇది పాలిషింగ్ కాబట్టి 10 minutes చాలు. అదే ఓన్లీ యాంటీ ట్యాన్ ప్యాక్ అని ఖచ్చితంగా దానికే వస్తారు చూడము, వాళ్ళకైతే మాత్రం 20 minutes ఉంచాలి. 20 minutes ఉంచాలి. ఓకే హేమా, 10 minutes అయింది కదా, ఇది రిమూవ్ చేసేద్దాము. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తాం, క్యూటికల్ క్రీమ్ నెయిల్స్ కి పెట్టేసి నెయిల్స్ వరకు క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తారు. అప్లై చేసేసి డిప్ చేస్తాం వాటర్లో. వాటర్లో డిప్ చేసి ఎంతసేపు ఉంచాలి? 10 minutes. 10 minutes ఉంచాలి. ఓకే, నెయిల్స్ వరకు మనకి క్యూటికల్ క్రీమ్ అప్లై చేసేసి అండ్ వాటర్లో ఒక 10 minutes డిప్ చేసి అలానే ఉంచాలి. 10 minutes తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మనం నెయిల్స్కి క్యూటికల్ క్రీమ్ అప్లై చేసాం, డిప్ చేసాం. అసలు నార్మల్గా ఎందుకు మనం ఆ క్రీమ్ అప్లై చేయాలి నెయిల్స్? అంటే నెయిల్స్ ఇప్పుడు క్యూటికల్స్ ఉంటాయి కదా, అవి మనకి మెత్తగా అయిపోతాయి. ఓకే, మెత్తగా అయిపోతుంది. స్మూత్ అయిపోద్ది. మనకి ఆ క్యూటికల్ తీసేటప్పుడు మీకు నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి లేకుండా ఉండడానికి ఆ క్రీమ్ అప్లై చేసేసి ఒక 10 minutes అది కూడా సాఫ్ట్ గా మెత్తగా అయిపోవడం కోసం వాటర్లో డిప్ చేస్తున్నారు. సో వాటర్లో ఇంకేమైనా యాడ్ చేస్తారా మనకి? దీనికి కూడా మ్యానిక్యూర్ షాంపూ ఉంటుంది కదా, పెడిక్యూర్ మ్యానిక్యూర్ షాంపూ సపరేట్ గా ఉంటాయి మనకి. ఆ షాంపూస్ మనం వేసి దీనిలో డిప్ చేస్తాం అన్నమాట. 10 minutes అయిపోయింది కదా, ఇప్పుడు నెయిల్స్ క్లీన్ చేసుకుందాము. నాకు చిన్న డౌట్ ఉంది రామలక్ష్మి గారు, మనం ఫేస్ కి ఎలా అయితే క్లెన్జింగ్ అండ్ హ్యాండ్స్ కి చేస్తాము, లెగ్స్ కి సేమ్ అదే అలానే నెయిల్స్ కి అసలు మనకి అప్పుడే తెలిసిపోద్ది అనమాట నెయిల్ ఎంత కలర్ వచ్చిందో. పింక్ షేడ్ లో వస్తుంది అనమాట, క్లెన్సింగ్ చేసిన వెంటనే పింక్ షేడ్ లో. దానికి ఉన్న డస్ట్ అంతా కూడా బాగా పోతుంది. అట్లా ఇప్పుడైతే నీకు మళ్ళీ షేప్ చేసే అవసరం లేకుండా చిన్న నెయిల్స్ కాబట్టి దానికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ షాంపూ చేసుకుందాము. ఓకే,
షాంపూ అయిపోయిన తర్వాత వాష్ చేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసి తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. ఓకే, ఎంతసేపు చేసుకోవాలి? ఇది 6-7 మినిట్స్ ఏదైనా అంతే అసలు. 6-7 మినిట్స్, మినిమం 6-7 మినిట్స్ అయితే మనకి ఖచ్చితంగా చేయాలి. ఓట్ మిల్ తో చేసాం అనమాట మనకి స్క్రబ్బింగ్. దానివల్ల మనకి ఏంటంటే నీకు ర్యాష్ లాగా కూడా రాదు ఎక్కువసేపు చేసినా కూడా. ఇది చాలా స్మూత్, చాలా మంచిది అనమాట. అయితే ఇప్పుడు దీని మీదే మనం క్రీమ్ తో కూడా చేసేస్తాము. నీకు ఇక్కడ బాగా ఎక్కువ డార్క్ గా ఉంది, గమనించావా నువ్వు? అవును, అది ఇప్పుడు నీకు అది కూడా నీకు ఇందాక మనం సగం ప్రాసెస్ అయినప్పుడే మనకి తెలుస్తుంది ఆల్రెడీ ఈ హ్యాండ్ కొన్నంత డార్క్నెస్ దానికి లేదు, కొంచెం తగ్గింది ఎలా అయినా. అది కూడా ఒక 6-7 టైమ్స్ ఇలా మనం కంటిన్యూ చేసుకుంటే ఇది కూడా పోతుంది అనమాట. ఇప్పుడు క్రీమ్ తో కూడా చేసేసాం కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకుందాం ఇది. ఓకే, ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, ప్యాక్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు హ్యాండ్ పాలిషింగ్ మెయిన్ వచ్చి ఇదే అసలు మెయిన్ అన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. అసలు మెయిన్ అంతా అదే చెప్పాను కదా. స్మూత్ గా రావాలి, సాఫ్ట్ గా రావాలి అంటే మినిమం 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఉంచాలంట. 15 మినిట్స్ అయిపోయింది, ఇది కూడా మొత్తం డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు రిమూవ్ చేసేసేద్దాం ఇది. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, మసాజ్ చేసుకుందాం మనం. ఓకే, చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది వేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఉంది హ్యాండ్, తర్వాత ఒక్కసారి చూస్తే మనకి ఇక్కడ డార్క్నెస్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50% అనుకోండి, 50% డార్క్నెస్ తగ్గిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇవాల్టి సౌందర్య లహరిలోని ఈ హ్యాండ్ పాలిషింగ్ నిజంగా చాలా బాగుంది కదా. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.